ధనుర్వేదంలో అత్యంత శక్తివంతమైన అస్త్రాలలో ప్రధానంగా చెప్పుకోదగినవి 3 అస్త్రాలున్నాయి. అవేంటంటే బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం. ఈ 3 అస్త్రాలలో ఏది అత్యంత శక్తివంతమైనదో తెలుసుకుందాం. అంతకంటే ముందు అసలు అస్త్రాలంటే ఏమిటి, వాటిని ఎవరు తయారు చేశారనేది తెలుసుకుందాం. ఉదాహరణకి బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రాన్ని తయారు చేశాడు. బ్రహ్మదేవుడిలో ఎంత శక్తి ఉందో ఆ శక్తి అంతా ఒక అస్త్రంగా మలిచి మంత్రోపదేశంతో ఇతరులకు ఇస్తారు. వారు వాటిని ఉపయోగించి యుద్ధంలో విజయం సాధించడం జరుగుతుంది. ముందుగా బ్రహ్మాస్త్రం శక్తి గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రామాయణం, మహాభారత కాలంలో కొందరు యోధులు ఈ అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించారు. ఈ బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడు, శ్రీరాముడు, మేఘనాథుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, అర్జునుడు, లక్ష్మణుడు వంటి దేవతలు, మహావీరుడికి మాత్రమే ఈ ఆయుధాన్ని ప్రయోగించే శక్తి ఉంది. ఈ అస్త్రాన్ని సంధించినప్పుడు భయంకరమైన అగ్నిజ్వాలలు విర్రజిల్లుతుంది. అలాగే పెద్ద పెద్ద గదలు, పెద్ద పెద్ద బాణాలతో, లెక్కలేనని పిడుగులతో శత్రువుపైకి దూసుకెళ్తుంది. ఒక్కసారి ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే దిక్కులన్నీ ప్రక్కటిల్లుతాయి. దీన్ని ప్రయోగించిన చోట గడ్డి పరకు కూడా మొలవదు, అంత ప్రమాదకరమైనది. మహాభారతంలో అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు పాండవులు అదే ఆయుధాన్ని ప్రయోగించి ప్రతిఘటించారు. వెంటనే శ్రీకృష్ణుడు, నారదుడు, వ్యాస భగవానుడు ఈ అస్త్రాలు పరస్పరం దాడి చేసుకుంటే ఈ భూమండలం మొత్తం అగ్నిగోళంగా అవుతుంది అని వివరించి ఎవరి అస్త్రాన్ని వాళ్ళు వెనక్కి తీసుకోమంటారు. అర్జునుడు తాను వేసిన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి ఉపసంహారం చేసే శక్తి లేక ఉత్తర గర్భంలోకి పంపిస్తాడు. ఆ అస్త్ర కారణంగా గర్భంలోనున్న పరీక్షితుడు మరణిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పరీక్షితుడిని బ్రతికిస్తాడు. దీని కారణంగానే అశ్వత్థామకి 3000 సంవత్సరాలు శాపానికి గురవుతాడు. అలాగే రామాయణంలో కూడా ఇంద్రజిత్తుడు హనుమంతుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కానీ బ్రహ్మ గతంలో ఇచ్చిన వర కారణంగా స్వామి హనుమ ప్రాణాలతో బయటపడతాడు. శ్రీరాముడు కూడా అనేక సార్లు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఒకసారి జయంతుడికి వ్యతిరేకంగా సీతమ్మ తల్లిని బాధ పెట్టినప్పుడు, తర్వాత మారుచుడి చివరి పోరాటంలో, చివరికి రాక్షస చక్రవర్తి రావణుడితో జరిగిన చివరి యుద్ధంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అలాగే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే వశిష్ఠుడు తన బ్రహ్మదండంతో బ్రహ్మాస్త్రాన్ని మింగేస్తాడు. తర్వాత నారాయణాస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కొన్ని లక్షల బల్యాలు, కొన్ని కోట్ల బాణాలు శత్రువుపైకి వస్తాయి. ఈ అస్త్రానికి అసలు తిరిగే లేదు. మహాభారతంలో ఒక యోధుడైన అశ్వత్థాముడు ఈ అస్త్రాన్ని స్వాధీనం చేసుకొని పాండవులపై ప్రయోగించాడు. ఈ నారాయణాస్త్రాన్ని ఉపయోగించినప్పుడు పాండవులకు నాశనం చేయడానికి 11 రుద్రులు ఆకాశంలో కనిపించారు. ఈ అస్త్ర ప్రభావం వల్ల చక్రాలు, గదలు, పదునైన బాణాలు, అనేక రకమైన లక్షలాది ఆయుధాలు పాండవులపైకి కదిలాయి. పాండవుల సైన్యం మొత్తం భయానికి గురయ్యారు. కొంతమంది ఎదురు వెళ్ళి చచ్చిపోయారు. నారాయణాస్త్రాన్ని ఎలా ఆపాలో తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి శ్రీకృష్ణుడు. వెంటనే శ్రీకృష్ణుడు పాండవులని వారి సైన్యానికి తమ ఆయుధాలు వదిలేసి రథంలో నుంచి కిందికి దిగి అందరూ ఆ అస్త్రానికి శరణు కోరండి అని చెబుతాడు. అందరూ అలాగే చేసి తమ ప్రాణాలను కాపాడుకుంటారు. పాండవుల్లో ఒకరైన భీమసేనుడు ఆయుధాలు వదిలేయడం, రథంలో నుంచి కిందికి దిగడం పిరికి చర్యగా భావించి అలాగే ఉంటాడు తన గదతో. వెంటనే నారాయణాస్త్రం భీముడిపైకి దూసుకొస్తుంది. అది గమనించిన కృష్ణార్జునులు పరుగు పరుగున భీమసేనుడి దగ్గరికి వచ్చి కిందికి తోసేస్తారు. వెంటనే నారాయణాస్త్రం దగ్గరకు వచ్చి ఏమి చేయకుండా వెళ్ళిపోయింది. అంత శక్తివంతమైనది నారాయణాస్త్రం. ఈ అస్త్రానికి ఎవరైనా ఎదురు తిరిగితే ఇంతకు 100 రెట్ల శక్తితో శత్రువుపైకి విజృంభిస్తుంది. ఈ అస్త్రాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు, మేఘనాథుడు ఈ ఆయుధాన్ని పొంది ఉన్నారు. మేఘనాథుడు లక్ష్మణుడితో చేసిన చివరి యుద్ధంలో ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు. కానీ అతను ఆదిశేషుడు అవతారం కాబట్టి ఆ అస్త్రం లక్ష్మణుడికి హాని చేయకుండా వెళ్ళిపోయింది. తర్వాత పాశుపతాస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ అస్త్రం మహాశివుడి యొక్క అంశతో ఏర్పడిన అస్త్రం. ఈ అస్త్రం తక్కువ స్థాయి శత్రువులపై, తక్కువ స్థాయి యోధులపై ప్రయోగం చేయబడిన ఒక గొప్ప అస్త్రం. ఈ పాశుపతాస్త్రం శక్తితో ఈ సృష్టిని నాశనం చేసి అన్ని జీవులను ఓడించగలదు. మహాభారతంలో అర్జునుడు మాత్రమే పాశుపతాస్త్రం పొంది ఉన్నాడు. అలాగే రామాయణంలో విశ్వామిత్రుడు, పరశురాముడు, ఇంద్రజిత్తుడు, శ్రీరాముడు మాత్రమే పాశుపతాస్త్రాన్ని కలిగి ఉన్నారు. మహాభారతంలో అర్జునుడు ఘోర తపస్సుతో పాశుపతాస్త్రం పొంది ఉన్నాడు. మహాశివుడు స్వయంగా తానే మారువేషంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడి యుద్ధ నైపుణ్యం, భక్తి శ్రద్ధలు చూసి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. పాశుపతాస్త్రం కేవలం శివుడు మాత్రమే ప్రసాదించాలి. పాశుపతాస్త్రం ఏకకాలంలో కొన్ని లక్షల బాణాలు
కుదియలు శూలాలు విడిచిపెట్టగలదు. ఇక ఈ అస్త్రానికి తిరుగు లేదు, ఉపసంహారం లేదు. ఒక్కసారి ప్రయోగిస్తే ప్రళయం అవుతుంది. దీనికి మించిన అస్త్రం ఈ సృష్టిలో ఇంకొకటి లేదంటే మీరు నమ్మి తీరాలి. అన్ని అస్త్రాలు గురువులు ఉపదేశించవచ్చు, కానీ పాశుపతాస్త్రం మాత్రం కేవలం మహాశివుడు మాత్రమే ప్రసాదించగలడు. అంత గొప్పది పాశుపతాస్త్రం. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ అస్త్రాల గురించి. మీకు ఏ అస్త్రం అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్.